హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమ్మాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను గోధుమ పిండి బెల్లంతో ఇన్స్టెంట్గా స్వీట్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బోండా చూస్తే మీలో ఎంతమందికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి? ఇంట్లో స్నాక్స్ అడిగినప్పుడు మన అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఈ స్వీట్ బోండా చేసి ఇస్తుండే వాళ్ళు కదా. చాలా టేస్టీగా ఉంటాయి. మరి చూసేద్దామా స్వీట్ బోండాస్ని ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తని జిగురు బెల్లం తీసుకుంటే ఇలా పిండిలో వేసి మిక్స్ చేసుకుంటే కలిసిపోతుంది. లేదంటే బెల్లంలో కొంచెం నీళ్లు పోసి కరిగించి బెల్లం నీళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా బోండాలు చేసుకునే విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అలా అని మరీ లూజ్గా కలిపేయకూడదు. పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా అయ్యి బోండాలు ఫ్లఫీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకవేళ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఈ పిండిని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ నాననివ్వాలి. 1/2 అవర్ తర్వాత మూత తీసి బోండాలా వేసుకోవడమే, తిరిగి కలపాల్సిన అవసరం లేదు. కొద్దిగా చేతికి తడి రాసుకొని ఈ విధంగా బోండాలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఆయిల్లో ఇలా బోండాల్లాగా డ్రాప్ చేసుకోవాలి. కావాలంటే మీరు బోండాల్లా కాకుండా చిన్న చిన్న పునుగుల్లా అయినా వేసుకోవచ్చు. మరీ నిండుగా కాకుండా ఆయిల్లో ఎన్నైతే బోండాలు పడతాయో అన్ని బోండాలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గరిటెతో తిప్పుకుంటూ బోండాలను ఫ్రై చేసుకోవాలి. బోండాలు ఇలా డార్క్ బ్రౌన్ కలర్కి వచ్చాక వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండినంతటిని కూడా బోండాలా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి మాడిపోతాయి, కానీ లోపల అసలు ఉడకవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బోండాలు ఫ్రై చేసుకోవాలి. బోండాలు ఇలా డార్క్ బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యాక వీటిని తీసి బౌల్లో వేసుకోవడమే. ఇవి ఆయిల్ ఎక్కువగా పీల్చవు కాబట్టి టిష్యూస్తో కూడా అవసరం లేదు. అంతే, వేడి వేడిగా స్వీట్ బోండా తయారైపోయింది. చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. ముఖ్యంగా బెల్లంతో చేసిన స్వీట్స్ ఇష్టంగా తినే వాళ్ళకి ఈ స్వీట్ బోండా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ఈసారి పిల్లలు స్వీట్ తినాలని ఉంది అని అడిగినప్పుడు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.